2 గంటల నూనె వేసాయి. దీన్ని ముందల ఉడకబెట్టుకున్నాము కదా. దీన్ని ముందు ఇలా పెట్టుకుంటాం అనుకో. ఉడకబెట్టుకుంటే మొక్క అనేది మనకి ఎంత ఉడికిద్ది. అదే కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ఉడకబెట్టకుండా అలాగే వేస్తారు. అప్పుడు ఏంటంటే కొంచెం లోపల పచ్చి అనేది అంతే ఉండిద్ది. ఇలా ఉడకబెట్టాం అనుకో, ఇలా ఉడకబెడితే ఇదిగో బాగుంటుందా. ఇదిగో పచ్చి అనేది ఉండదు. చూసా ఉడికింది మొక్క. చూసా ఉడికింది, అలా ఉడికిపోయింది మొక్క. సరే కందకాయలు తెచ్చుకున్నావా? కందకాయ గుండకాయలు కూడా తెచ్చుకున్నాం. సరే నూనె ఇంకొకంటే సరిపోదాము. ఇంకొకంటే ఆయిల్ ఇంకా కలర్ పెట్టుకోవాలని. ఇప్పుడు దాన్ని 2 తిప్పుతా ఉండేటి. అనుకోదా? అంటుకోవద్దు. ఎందుకంటే మనం ముందు ఉడకబెట్టాం కాబట్టి అది అంటుకోవద్దు. కొంతమంది డైరెక్ట్గా వేస్తారు కాబట్టి ఏంటంటే స్టార్టింగ్ పచ్చి ఉంటుంది కదా. పచ్చి వల్ల ఏంటంటే బండికి అలాగా అది అతుక్కుపోతా ఉంటుంది. హైలో పెట్టాకాలా సిమ్లో పెట్టాకాలా? హైలో వద్దు, సిమ్లో వద్దు, మీడియంలో వేయించుకుంటే బాగా ముక్క కొంచెం రోస్ట్గా వచ్చింది, మెత్తగా ఉండేది, బాగుంటుంది. మీడియంలో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి వేరే పెడితే పోయేదేమో. అవసరం లేదు, అయిపోతాయి. వాటికి ఏంటంటే ఉప్పు కారం ఒకటే మనకు పట్టాలి అంతే. మా తర్వాత వేసేవాళ్ళంగా ఎందుకు అప్పుడైనా వేసుకోవచ్చు ఒకసారి. ఎందుకు త్వరగా నేర్పుతుంది అబ్బాయి. అవునా, అందుకే చెప్పింది నేను. ముందు మనం ఏంటంటే ఉడకబెట్టుకుంటే వెంటనే ఉడకబెట్టినాక 10 నిమిషాలు అయిపోయింది ఫ్రై అనేది. చూసావా ఎర్రకు వచ్చేసినాయి అప్పుడే అంతే. ఇంకా అచ్చంగా అయితే వెంటనే అయిపోయింది. బొప్పాయి నూనె కలిసి వచ్చిందని మొత్తం దాంట్లో అయిపోయాడు. చిన్నపాయ పేస్ట్ దీన్ని వేసేసుకోవాలి. అల్లం పుల్ల పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి. ఎలా ఉండిద్దు బొప్పాయి చేస్తాను చెప్పి నాకైతే నాకు వచ్చి ఆల్రెడీ నేను చేస్తా ఉంటాను నాన్ వెజ్ ఐటమ్స్. ఎప్పుడు చేయలేదని నేను చెబుతున్నా. గంపజాలు చేయించుకోవచ్చండి పిల్లలు తెలివితేటలు. కానీ పద్దాలు తినకూడదు. ఎప్పుడన్నోసారి కదా. ఇది ఉప్పు కారం వేయాలా? ఇప్పుడు ఉప్పు కారం వేసుకుంటాం. కారం 3 చెంచాలు వేయాలా? అంటే స్పైసీగా కావాలంటే, మరి ఘాటుగా కావాలంటే 3-3.5 వేసుకోవచ్చు. లేదు కొద్దిగా తక్కువ కావాలి మాదిరిగా ఉంటే 2-2.5 వేసుకోవచ్చు. మీకు ఎట్ట వేసేది ఇప్పుడు? 3 మనకి ఎప్పుడు ఘాటేగా, గుంటూరు ఘాటు మంది ఎప్పుడు. ఉప్పు సరిపడేంత ఇంకొంచెం సరిపోయింది. ఇప్పుడు చికెన్ మసాలా కొద్దిగా కోడి మసాలా అంటే కోడి మసాలా కొత్త కావాలి అన్నీ కొంచెమా చాలు. సరిపోద్దా? కోడి మసాలా కారం కొంచెం ఎర్రగా లేదు కదా, అది వచ్చినట్టుంది. ఎర్రగా గొడ్డు కారం వేసినట్టు బాగుండేదేమో. గొడ్డు కారం అయితే ఇంకా ఘాటు తినాలంటే ఎర్రగా కనపడేది. జనం కంటికి ఇంపుగా కనపడాలి. అది ఇప్పుడు ఇదేం మనం ఎర్ర కనపడుతుంది. మన కనపడాలి. చూసావా ఎంత ఎర్రగా ఉందో? ఇదిగోండి వేడి వేడి లెగ్ పీస్. లెగ్ పీస్ కొత్తిమీర పుదీనా కలిసిన ఆకుకూర వేసుకోవాలి.